హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. నాగబంధం సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, నేను టైం మిషన్ ఎక్కేసి 2011 ఏప్రిల్ 1కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే ఆ డేట్కి ఎందుకు వెళ్ళానంటే, ఆ రోజు మార్నింగ్ బెనిఫిట్ షో శక్తి సినిమా నేను చూశాను కాబట్టి. సీరియస్లీ భయ్యా, ఈ నాగబంధం అడుగడుగునా నాకైతే శక్తి సినిమానే గుర్తు చేసింది. ఓ రకంగా చెప్పాలంటే శక్తి సినిమానే ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ ఇచ్చిందని చెప్పాలి. మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఆరా కానీ ఆ సినిమాని ఎంతో కొంత బెటర్ చేయడానికి అయితే ట్రై చేసింది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం మామూలు రాడ్ కాదు భయ్యా. పెద్ద సినిమాని ఈ ఇయర్ సేవ్ చేయడానికి ఈ నాగబంధం సినిమా వచ్చిందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదే అంటే దానికి మించిన రాడ్ ఈ సినిమా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈ సినిమా కథని మన జనరేషన్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ చాలా సార్లు చూసేశారని చెప్పొచ్చు. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఈ కథ రాసిమంటే మీరో నేనో కూడా రాసిచ్చేస్తాం. అంత సింపుల్ అండ్ రొటీన్ ఫార్ములా కథ. ఇంకా ఈ సినిమాలో విరాట్ కర్ణ చేసిన పర్ఫార్మెన్స్ కైతే వామ్మో, ఎప్పుడెప్పుడు థియేటర్లోంచి పారిపోదాం రా బాబు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. టూ మచ్ ఓవర్ ద టాప్ ఉంటుంది భయ్య పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఆ సిచ్యువేషన్స్ సీన్స్ కూడా అలాగే రాసుకున్నారు. ఇందాక చెప్పినట్టు మన తెలుగులో కొన్ని కళాఖండాలు ఉంటాయి కదా, శక్తి సినిమా కానీ, బద్రీనాథ్ సినిమా కానీ, అండ్ తమిళ్లో విజయ్ గారి పులి కానీ, అలాంటి సినిమాలన్నింటినీ కూడా ఈ నాగబంధం సినిమా అయితే గుర్తు చేసింది. అట్ ద సేమ్ టైం విరాట్ కర్ణ కూడా అలా ఒక పెద్ద కమర్షియల్ హీరో అని ఫీల్ అయిపోయి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ టూ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంకా సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడితే, సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా అంతా కూడా బ్రహ్మకమలం అనే ఒక అరుదైన శక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని చేజిక్కించుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు ట్రై చేయడం, ఆ బ్రహ్మకమలం ఏమో నాగబంధం ప్రొటెక్షన్ లో ఉండడం. అయినా కూడా విలన్స్ ఆ బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకుంటే ప్రపంచం అంతమైపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాగసాధువులు వచ్చి ఎలా మళ్ళీ ఆ బ్రహ్మకమలాన్ని విడిపించి పునర్ప్రతిష్ఠించారనేది కథ. నేను ముందే చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసే కథే. అయితే స్క్రీన్ ప్లేలోనైనా ఏదైనా చేంజెస్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు భయ్యా. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఊహించినట్టుగానే స్టెప్ బై స్టెప్ అవే సీన్లు పడతా ఉంటాయి. కానీ ఇంకొంచెం వరస్ట్ థింగ్ ఏంటంటే, అన్నెసెసరీ ప్లే అయితే చాలా భయంకరంగా నడుస్తూ ఉంటుంది భయ్యా సినిమాలో. అంటే హీరో క్యారెక్టర్ ని బ్రహ్మకమలం ఇష్యూలోకి ఇన్వాల్వ్ చేసిన విధానం అయితే మరీ వరస్ట్ గా అండ్ చాలా లీనియర్ గా అనిపించింది భయ్యా. అండ్ అంత పవర్ఫుల్ అయిన బ్రహ్మకమలాన్ని చాలా సింపుల్ గా ఈజీగా అయితే విలన్స్ లేపేయడం అయితే మరీ దారుణంగా అయితే అనిపించింది. ఇక నభా నటేష్ చేసిన ఒక క్యారెక్టర్ అయితే అసలు మైండ్ పోయింది భయ్యా. ఇలాంటి క్యారెక్టర్ ని ఎలా రాసుకున్నాడు అభిషేక్ నామా అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. అయితే సినిమాలో ఉన్న అతి తక్కువ పాజిటివ్స్ లో మేజర్ పాజిటివ్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ భయ్యా. ఆ సెట్ అయితే అసలు చాలా రియలిస్టిక్ గా ఉంది. అండ్ ఆ టెంపుల్ మేకింగ్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అన్ని యాంగిల్స్ లోనూ విష్ణుమూర్తిని ప్రజెంట్ చేస్తున్నప్పుడు అయితే మనం నిజంగా ఆ టెంపుల్ కి వెళ్ళొచ్చామన్న ఫీలింగ్ అయితే పక్కాగా కలుగుతుంది చూసే ప్రతి ఒక్కరికి అని చెప్తాను. అండ్ నమోరే నమోరే అనే సాంగ్ కొరియోగ్రఫీ అయితే సూపర్ గా అనిపించింది. కాకపోతే ఆ ఆడియోనే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి 130 CR వరకు అయితే బడ్జెట్ అయిందని చెప్పారు. అయితే ఆల్మోస్ట్ ఆ గ్రాండ్ ఇయర్ ఆ బడ్జెట్ అయితే సినిమాలో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలతో పోలిస్తే బడ్జెట్ కి సినిమా అవుట్పుట్ కి చాలా వరకు సింక్ అయిన విషయంలో నాగబంధం సినిమా అయితే ఉంటుందనిపించింది. ఇక ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు భయ్యా. మీరు గనక ఈ సినిమా ట్రైలర్ ని గానీ, పోస్టర్స్ ని గానీ చూసి మీకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసుంటే మీకేమనిపించింది అన్న ఫీలింగ్ ని కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సైనింగ్ ఆఫ్.